హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువరాజ్ లక్ష్మి క్రియేషన్స్. మీకు చెప్పాను కదండి ఒక వీడియోలో గార్డెనింగ్ వీడియో పెడతానని. అది ఇదేనండి. స్టార్టింగ్లో ఎలా ఉందో మీకు లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇవి పెట్టి కూడా 25 డేస్ అలాగ అవుతుంది. చాలా బాగా వచ్చాయి. ఇవి నేను ఆన్లైన్లో మీషోలో తెప్పించానండి. 120 రూపీస్ పడ్డాయి. కానీ ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా గ్రోత్ ఉందన్నమాట. ఇవి ఇలాగ వస్తాయని తెలిసినట్టయితే నేను ముందే పెట్టేదానండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్లో అలా వేసుకుంటే నాకు చెప్పిందనమాట, ఇట్లాగ వస్తుంది బాగుంది అని చెప్తే నేను ట్రై చేశాను అనమాట. సో నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా బాగా వచ్చినాయి. ఇవి అసలు ఏ ఆకులో కూడా తెలియదండి, కానీ మొత్తం చల్లేసాను. చల్లినప్పుడు మొత్తం బాగా వచ్చేసాయి. అసలు అవి పెరిగిందాక తెలియదు అనమాట ఏంటి అనేది. కొన్ని కొన్ని అయితే ఐడియా ఉంది. ఇవి వంగనారండి, చూడండి ఎంత బుషీగా వచ్చిందో, ఒక బొకే లాగా, ఫ్లవర్ పాట్ లాగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పక్కన కుండీలో 3 కుండీల్లో బెండ మొక్కలు పెట్టానండి. ఇంకా బెండ మొక్కలు ఇవి చాలా గుబురుగా వచ్చేసాయి. అందుకని చెప్పి 4 కుండీల్లో బెండ మొక్కలు విడివిడిగా పెట్టేశాను దూరంగా. తర్వాత ఇది శివుడికి ఎంతో ఇష్టం అంటారు కదా, ఇవన్నీ బెండ మొక్కలండి. అంటే ఇది ఎడవెడంగా నాటాను అనమాట. అన్నీ ఒక దాంట్లో చల్లి తర్వాత కొంచెం పిలకలు వచ్చిన తర్వాత ఎడవెడంగా నాటాను. ఇవి మొగ్గలండి. ఇవి చిన్నప్పుడు నేను తెలియక పెట్టుకునేదాన్ని సూదిలో గుచ్చుకొని. చాలా బాగుండేది అనమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లవరు. ఈ పారిజాతం కుండీలో కంటే కింద నేల మీద బాగా పెరుగుతుందండి. వీళ్ళు కుండీలో వేసుకున్నారు కింద ప్లేస్ లేక. కానీ అయినా కానీ ఇంత చిన్న కుండీలో రోజుకి 10-15 పువ్వులు రాలి కింద పడుతూ ఉంటాయి. ఇవన్నీ బెండ మొక్కలండి. ఈ బెండ మొక్కలు ఎడవెడంగా వచ్చాయి. అన్నిట్లో నాటాను. అయితే తోటకూర కూడా చల్లాను. ఇదేంటో తెలియదండి, బచ్చలంట, మరి పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి. తోటకూర కూడా యాడ్ చేశాను దాంట్లో. ఇవేంటో చెప్పండి. ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. స్వీట్ కార్న్ మొక్కలు 3 నాటాను. ఆ 3 కూడా రావేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, గ్రోత్ బాగుందనమాట. ఇదేమో చిన్నది అండి, చిట్టి గులాబీ అంటారు కదా, అది కొమ్మ తీసుకొచ్చి నాటాను. అమ్మ వచ్చినప్పుడు నాటింది. అది బతుకుతుందో లేదో అనుకున్నాను, కానీ బతికిందండి. ఇక్కడేమో కొత్తిమీర ఇంతకుముందు చల్లిందంతా, ఇది ఒకటి మర్చిపోయాను, మిగతాదంతా కోసేసాను అనమాట. దీనికే ఫ్లవర్ వచ్చింది. మిగతాదంతా మెంతికూర అండి. ఇవి ట్రేస్లో వేసుకున్నాను, మడుల్లాగా ట్రేస్లో వేసుకుంటే చాలా బుషీగా వచ్చింది అనమాట. ఇది నాటు కొత్తిమీర అండి. అసలు అలా కదిలిస్తుంటేనే స్మెల్ మాత్రం గుమాయించి కొడుతుంది, అంత బాగా వస్తుంది అనమాట. ఈ హైబ్రిడ్ కొత్తిమీరకి అంత స్మెల్ రాదండి, ఊరికనే పాసిపోతుంది. ఇదైతే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఇది మడులుగా పోసాను కదా, ఆ పప్పులోకి మొత్తం కోయకుండా వారానికి ఒకసారి అట్లా కోస్తూ ఉంటానన్నమాట. ఆల్రెడీ తీసేసాను, ఇది మళ్ళీ పెట్టాను అనమాట. వారంలో 2-3 సార్లు ఆకుకూరలు ఎక్కువ వండుతానండి నేను. కానీ ఈ కొత్తిమీర అయితే నాకు భలే నచ్చిందండి. అసలు భలే స్మెల్ వస్తుంది. అట్లా జస్ట్ అలా దగ్గరికి వెళ్ళి ఆకు అలా గిల్లానో లేదో మంచి స్మెల్ వస్తుంది. ఈ పక్కన ఉన్నది మాత్రం హైబ్రిడ్ కొత్తిమీర అండి. అది చూడండి ఏపుగా పెరిగిపోయి ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఈ మెంతికూర హెల్త్కి చాలా మంచిది అండి. అందుకని చెప్పి నేను వారంలో 4-5 సార్లు చపాతీల్లోకి, కర్రీస్లోకి అట్లా యూజ్ చేస్తూనే ఉంటాను. స్పెషల్గా కూర అంటూ ఏం చేయను, సలాడ్స్లోకి అట్లా యూజ్ చేస్తాను. ఇంకా మొలకెత్తనాల్లో కూడా యాడ్ చేసుకొని తింటారంట దీన్ని. ఈ సాయిల్ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు వాటరింగ్ చేసినా కానీ లూజ్గా ఉంటుంది సాయిల్, అసలు బీజుకొని ఉండనే ఉండదు. సాయిల్ చాలా లూజ్గా ఉంటేనే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అని తెలుసుకున్నాను నేను. ఇంకా మిగతాయి టమాటాలు పెట్టానండి. టమాటా మొక్కలు నారు పోసాను ఒక దాంట్లో, అవి అక్కడొకటి పెట్టాను. ఆ కుండీలు అయితే చాలా ఉన్నాయండి. మట్టి కూడా ఒక మూలకి ఉంది. ఆ మట్టి అంతా కుండీలకి ఎత్తి పోసుకొని ఇవన్నీ కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ
ప్లాంటింగ్ చేయాలని చూస్తున్నాను. ఇంక ఇవేంటో తెలీదండి. కానీ చల్లాను. నాకు తెలిసి ఇది పాలకూర ఏమో అనుకుంటున్నాను. పాలకూరో కాదో తెలీదు. అవి కొంచెం పెద్దయితే గానీ తెలీదు. ఇంకా పక్కన క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా చల్లామండి. అవి ఫస్ట్ టైం అసలు నేను చూడడం క్యాబేజీ, క్యాప్సికమ్, బ్రోకలీ కూడా వేశాను. బ్రోకలీ లీవ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను అసలు ఇది ఏం ప్లాంట్ అని. ఫస్ట్ క్యాబేజ్ అనుకున్నాను. శాండ్విచ్లో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలకూర టైప్లోనే ఉంది. ఇంకా ఆకులు పెద్దగా వస్తాయి అవి. నేను చూసిన దాని ప్రకారం అయితే ఆకులు అయితే చాలా పెద్దగా వస్తాయి అని చూశాను. ఇంకా ఈ చెట్టు వచ్చేసి సపోటా చెట్టు అనుకుంటున్నా అండి. నాకైతే తెలియదు వీటి గురించి పెద్దగా. నాకు ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ మొక్కల వరకే తెలుసు. వీటి గురించి నాకు తెలీదు. అయినా ఇది నేను పెట్టింది కాదు, ఓనర్ వాళ్ళు పెట్టారు. వీటిలో ఇంకా ఖాళీగా ఉంచడం ఎందుకని టమాటా నారు పక్కన మొలిస్తే అక్కడ ఒకటి వేసాను అనమాట. బాగా ఎండగా వచ్చినప్పుడు ఈ చెట్టు నీడకి వడిలిపోకుండా ఉంటాయని చెప్పి నేను ఇందులోనే 4-5 మొక్కలు పెట్టాను అనమాట, టమాటా మొక్కలు. ఇది పక్కన ఇది బ్రోకలీ మొక్క అన్నాను కదా, ఇదేనండి. అది చల్లడం మరి ఎలా చల్లిందో మా అమ్మ తెలీదు. అన్నీ ఒకే చోట వచ్చేసినాయి. మొత్తం విడివిడిగా చల్లింది. అవి పడ్డమే ఒక దగ్గరే పడ్డాయి అన్నమాట. ఈ పక్కది బీట్రూట్ అండి. బీట్రూట్ చాలా చల్లాము, మరి రేట్ అవే వచ్చాయి. ఒక 5-6 మొక్కలు వచ్చినాయి అనమాట. బీట్రూట్లో కూడా చిన్న బీట్రూట్ ఉంది, పెద్ద బీట్రూట్ అంటే లావు, మనం ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా వంటగదిలో, అవి లావుగా ఉన్నాయి కాయలు. చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట. మరి అవేంటో తెలీదు, అవి కూడా చిన్నగా ఉంటాయి. ఇవి మాత్రం చిన్న బీట్రూట్ అండి. ఇంకో కుండీలో వేసాను, అవి పెద్దగా ఉన్నాయి మొక్కలు. అవి పెద్ద బీట్రూట్ అనమాట. ఇంకా వీటిలో కలిపాను. కలుపు మొక్కలు మాత్రం వీటికంటే ఎక్కువ అవే వచ్చేస్తున్నాయి. కలుపు అంతా పీకేస్తున్నాను అనమాట. చెట్లు ఇంకా ఇది పీకపోయి అది పీకేస్తానేమోనని జాగ్రత్తగా చూసుకొని కలుపు అంతా పీకేస్తున్నాను. గడ్డి బాగా మొలిచింది దాంట్లో. ఇది 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుంది, వాటర్ పోస్తూ ఉంటుంటే. చూద్దాం ఈ బ్రోకలీ ఎలా వస్తుందో తెలీదు. ఇవి మాత్రం బుషీగా వచ్చేసినాయి ఒక దగ్గరే. కొంచెం పెద్ద అయిన తర్వాత వాటర్ పోసి తీసేసి వేడంగా వేస్తాను. దూరంగా వేస్తాను. ఎలా వస్తుందో చూద్దాము. కానీ ఇవి ఫస్ట్ టైం ఆకులు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చూడడం వేయడం మాత్రం ఫస్ట్ టైం నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి బచ్చలండి. ఈ బచ్చలి మొత్తం పాకేసిందండి. మొత్తం డాబా మొత్తం పాకేస్తే ఆకంతా తీసేసాను. ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి అనమాట. అమ్మ తీసుకొచ్చింది నా కోసం. ఇంకా ఇదంతా మట్టి చెప్పాను కదా, కుండీలు అదిగోండి అక్కడ ఉన్నాయి. ట్యాంక్ కింద షెల్ఫ్ ఉంది కదా, దాని కింద కుండీలు ఉన్నాయి. ఇంకా కుండీలు తీసుకొచ్చేసి ఆ మట్టి అంతా వాటిలో ఎత్తేసి, ఇవి ఉన్నాయి కదా టమాటా నారు అదొకటి, బ్రోకలీ ఒకటి, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటొకటి నాటేస్తానమాట. ఇంకా ఈ కొత్తిమీర, పుదీనా ఇవి కోసేయాలండి కొంచెం పెద్దగా అయిన తర్వాత. చాలా బాగా వచ్చినాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆన్లైన్లో పెడితే దేశీ వెరైటీ ఎలా వస్తుందోలే అనుకున్నాను. బాగా వచ్చాయి. ఇది మాత్రం బతికిందండి. జస్ట్ దాని మీద కొమ్మ చిగురు కోసుకొచ్చింది, అంటే ముదురు కొమ్మ కూడా కాదు, చిగురే చాలా బాగా వస్తుంది. చిట్టి పూలు పోస్తాయి అన్నమాట. ఇదేమో మల్లె చెట్టు, మా ఓనరోళ్ళే వేసుకున్నారు. మల్లె చెట్టు మాత్రం ఎండిపోయిందండి. ఇక్కడ కూడా మందారం వేశారు. మరి రోజు వాటర్ పోస్తున్నా ఏమన్నా ఎగురు వస్తుందేమోనని. ఇవేమో టూల్స్ అండి, తెలుసు కదా గార్డెన్లో యూజ్ చేసే టూల్స్. ఇవన్నీ గార్డెన్లో యూజ్ చేస్తారు కదా, అవన్నీ వాళ్ళే. ఇవి కూడా నేనైతే ప్రత్యేకంగా అయితే ఏం కొనలేదు. రెంటెడ్ హౌస్లో మనకు అవన్నీ అవసరం లేదని చెప్పి తీసుకోలేదు. ఓన్లీ ఇవి కూరగాయ మొక్కలు, వెజిటేబుల్స్, ఇవన్నీ ఆకుకూరలు అన్నీ మనకి యూజ్ అవుతాయి కదండి, ఖాళీగా ఉంది కదా అని చెప్పి పెట్టాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇందులో కూడా ఎర్ర తోటకూర వేసానండి. అవి ఏంటో రాలేదు, చిన్న మొక్కలు అలాగే ఉన్నాయి. ఇది బచ్చలి, తెల్ల బచ్చలి ఇంకా చాలా బాగా వచ్చాయి. బెండ మొక్కలు అవన్నీ విడివిడిగా వేయాలి. ఈ వంగనారు మాత్రం చూస్తుంటే చాలా బాగుంది. ఇది మీకు చెప్పలేదు కదా, ఇది ముల్లంగి అండి. కుండీ నిండా వచ్చేస్తే అక్కడొకటి నాటాను అనమాట. అన్ని కుండీల్లో వేసాను. ఇదేనండి క్యాబేజీ.
ఇది క్యారెట్ అండి. క్యారెట్ బాగా వచ్చింది. క్యారెట్ని కూడా నేను దగ్గర దగ్గర ఉంచలేదన్నమాట. అంటే లోపల దుంప ఊరుతుంది కదా, ఆ దుంప అనేది అలాగే ఉండిపోకుండా ఎడమెడం నాటాను అనమాట. ఇదేమో ఉల్లిపాయలండి. 4-5 ఉల్లిపాయలు బాగా మొలకలు వచ్చేస్తే తీసుకొచ్చి పైన పెట్టేశాను కుండీల్లో. ఆ వెనక సైడ్ బ్లూ కుండీలో మాత్రం బెండిత్తనాలు చల్లాను. అవేంటో ఇంకా రాలేదు. ఈ ఉల్లినారు మాత్రం ఆకు మాత్రం కట్ చేస్తూ ఉన్నానండి. ఆ ఉల్లికాడ లోపల ఉల్లి వచ్చిందో లేదో తెలియదు నాకు. అది ఎప్పుడు వస్తుంది, ఇదంతా ఎండిపోవాలట్టుంది. నేనైతే పైన ఇప్పటికి 2-3 సార్లు కట్ చేసి కర్రీస్లో అట్లా వేస్తూ వచ్చాను. ఈ ఉల్లినారులో కూడా తోటకూర మొక్కలు ఇంతకుముందు చల్లితే అవే వచ్చినాయి, కానీ అదేం పెద్దగా ఏం యూజ్ చేయట్లా. పిచ్చి తోటకూరలాగా నేను తీసి పక్కన పడేస్తున్నాను. ఈ ఉల్లినారు మాత్రం బాగా కొత్తిమీరలాగా నాకు యూజ్ అవుతుంది. ఇంతకుముందు ఎలా యూజ్ చేయాలో కూడా తెలిసేది కాదు. వీటితో టమాటాలు వేసుకొని వండుకుంటారంట. ఇదంతా ఖాళీ కుండీనే. పిచ్చి మొక్కలన్నీ దీంట్లో వేసి మట్టేసి పెట్టేస్తాను అనమాట. ఎరువులాగా మారిపోతుంది. బెండ విత్తనాలు చల్లాను, రాలేదేంటో దాంట్లో. ఇందులో మొత్తం ఉల్లినారు. ఇది మా టెర్రస్ అండి. మొత్తం డాబా మీద ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ నేను పైకి వచ్చి చెట్లకి ఎప్పుడు వాటర్ పోయాలని వచ్చినా ఈ వెనక సైడ్ మాత్రం చూసి వెళ్తానండి నేను. ఎందుకంటే వీళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా అన్నీ పెంచుతారండి. బాగా ముచ్చటగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. అమ్మ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా టెర్రస్ గార్డెన్ ఉండేది. ఇంతకుముందు వీడియో తీసి కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను. ఇంక బట్టలు ఆరిపోయినాయి, తీసుకెళ్దామని పైకి వచ్చాను. అట్లాగే మొక్కలకు కూడా నీళ్లు పోద్దామని వచ్చాను. ఇది ఎప్పుడైనా డాబా మీద ఉడవడానికి చీపురు. ఇంకా పక్కన ఇందులో తులసి మొలిసిందండి. ఈ తులసిలో ఇంకో చెట్టు కూడా పెట్టారు. అది ఏంటో అర్థం కాలేదు. తర్వాత మా ఓనర్ని అడిగి చూశాను. ఓనర్ని అడిగితే అది ఉసిరికాయ చెట్టు, తినే ఉసిరి అని చెప్పింది. కానీ అది ఎంత వాటర్ పోసినా కానీ అది చిగురు మాత్రం రావట్లేదు. ఇంకా మొక్క పని అయిపోయిందట్టుంది. పీకి పక్కన పడేసేయాలి. ఇది మా ఇంటి ఫ్రంట్ అండి. ముందు గేట్ అనమాట. ఇంకా కింద మామిడి చెట్టు, చిన్న చిన్న మొక్కలు వేసుకుంటారు మా ఓనరు. ఇంకా కాకరకాయ, తమలపాకు, మనీ ప్లాంట్ అవన్నీ పాకిచ్చారనమాట పైకి. ఇది మా బజార్ అండి. మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం బయట లొకేషన్ ఇదంతా. మేము పైనుండి తీసినాం. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ముందు వేరే వాళ్ళు ఉంటారు, మేము బ్యాక్ సైడ్ ఉంటాము. ఇంక ఈ మొక్కలన్నీ మీకు చెప్పాను కదా, లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తానని చెప్పాను కదా. ఇవి స్టార్టింగ్లో చల్లిన 2-3 డేస్లో వచ్చిన మొలకలు అండి. ఇవన్నీ అన్ని కుండీల్లో చూశాను, ఇలాగ వచ్చాయి. అప్పటిదాకా రావని నాకు నమ్మకం ఉండేది, కానీ ఇవి వచ్చిన తర్వాతే పోనీలే, పెట్టిన దానికి కొంచెం యూజ్ ఉందని చెప్పేసి అనుకున్నాను. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్నిట్లో అన్నిట్లో వచ్చినాయి అండి మొలకలు. ఇదైతే చాలా బాగా వచ్చింది. క్యారెట్ అనమాట. ఇది ముల్లంగి అండి. చిన్న చిన్న ఆకులు భలే ఉన్నాయి. లవ్ సింబల్లో ఆకులు మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. ఇందులో నేను క్యాబేజీ అవి చల్లానండి. క్యాబేజీ అవి కూడా వచ్చాయి బాగా. ఇందులోనేమో బీట్రూట్ చెప్పాను కదండి, బీట్రూట్ అవి చల్లాను. ఇంక ఇందులో వంగనారండి, చూడండి ఎలా వచ్చిందో. ఇంకా ఇందాక చూసారు కదా బుషీగా వచ్చింది. ఇవన్నీ బెండ మొక్కలండి, మీరు ఇందాక చూసారు కదా. ఇంక ఇవి కూడా వంగనారులో కూడా చాలా చల్లాను. అందులో బెండ మొక్కలు కూడా నాటానండి. ఇవి కూడా బెండ మొక్కలేనండి. దగ్గరగా అయితే బాగా రావని చెప్పేసి, పెద్దగా వస్తుంది కదా అని అందులో రెండు పెట్టేశాను స్టార్టింగ్లోనే. అవి చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయి. ఇంక ఇది వచ్చేసి చూసారు కదా ఇందాక, నా ఫేవరెట్ అండి, స్వీట్ కార్న్. 3 గింజలు పెట్టాము. ఇది ఎర్ర తోటకూర అండి, మీకు చెప్పాను కదా. చిన్నగా ఉన్నప్పుడు బాగానే కనపడింది. పెద్ద అయ్యాక ఇంకా గడ్డిలో మలిసిపోయి ఇంకా ఏం అర్థం కావట్లేదు. ఏ మొక్క కోస్తే ఏమైపోతుందా అని గడ్డి కూడా పీకట్లేదు దాంట్లో. ఇష్టంగా వేసుకున్నప్పుడు ఇంకా అవి అనవసరంగా పీకేయడం ఎందుకని పీకట్లేదు అనమాట. ఇంకా మిగతా ఇది నారు చూడండి ఎలా పోసుకున్నాను, మడుల్లాగా పోసాను. ఇందులో అంత కొత్తిమీర అండి. ఇదేమో మెంతాకు అనమాట. ఇందులో బ్రోకల్లీ, ఇంకా సలాడ్స్లో వేసుకునే లీవ్స్ అవి వేసానని చెప్పాను కదా, అవి వేసాను.